మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం మీకు కలగబోతుంది. అతి త్వరలో మీ యొక్క జీవితంలో పెద్ద అద్భుతం చోటు చేసుకోబోతుంది. ఇదంతా 33 కోట్ల మంది దేవతల యొక్క కృపా కటాక్షాల వల్ల సాధ్యం కాబోతోంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. అతి త్వరలోనే కుంభరాశి వారి జాతకులు మీరు అతి పెద్ద మోతాదులో లాటరీని అయితే పొందుకోబోతున్నారు. అది కూడా పెద్ద మోతాదులో రాబోతుంది. ఒకప్పుడు మీ డబ్బులు ఎంతో స్థిరంగా ఉండేవి, కానీ ఇప్పుడు మీకు చిన్నగా డబ్బుకు సంబంధించి ఇబ్బందులు వస్తున్నాయి. మీరు ఎంతో మంచిగా ఆదాయం చేసుకున్న డబ్బులతో సహా ప్రతి ఒక్కటి మీకు కాస్తగా లాస్ అయిపోవడం మూలాన డబ్బుకు సంబంధించి చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పటి నుంచి అతి త్వరలో మీకు డబ్బుకు ఇబ్బంది పడాల్సిన అవసరం రాదండి. ఎందుకంటే ఎక్కువ మోతాదులో డబ్బు దొరకబోతుంది. దానికి తోడు ఎలా అయితే మీరు మంచి స్టేజ్ కి రాబోతున్నారో మీతో పాటుగా మీ శత్రువులు కూడా షాక్ అయిపోతారు. వాళ్ళు ఎంతసేపటికి మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఎక్కువగా ఎదుగుతున్నారు అనేది మాత్రమే చూస్తారు. వారి పనులు ఆపి అయినా సరే కంప్లీట్ గా దృష్టి మీ మీద పెట్టుకుంటారు. సో మిమ్మల్ని నాశనం చేయాలని, ఎదగకూడదు అని చెప్పి, సక్సెస్ రాకూడదు అని చెప్పేసి కంప్లీట్ గా ఫోకస్ అనేది మీ మీద పెట్టారు. కేవలం ఈ ముగ్గురు మనుషులే మీ మీద నెగటివిటీ వర్క్స్ ఎక్కువగా ఉండాలి అని చెప్పి చిన్న తంత్ర విద్యలు కూడా చేస్తున్నారు. ఆ చిన్న తంత్ర విద్యలు ఏమైతే ఉన్నాయో వాటి వలన మీకు చాలా వరకు కూడాను ఎఫెక్ట్ అనేది ఇప్పటి వరకు కూడా కనిపిస్తూ వచ్చింది. అయితే మీరు ఎంత ఆచితూచి కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నా ఆ యొక్క వర్క్ లో ఏదో ఒక ఇబ్బంది అనేది, లోటు అనేది ఉండిపోతూ వచ్చింది. నమ్మకంగా ఉన్న వ్యక్తుల వలన ఇలా జరుగుతూ వచ్చింది. కానీ ఆ శత్రువులు ఎవరో మీరు అస్సలు తెలుసుకోలేకపోతున్నారు. వారినే గుడ్డిగా నమ్ముతూ వస్తున్నారు. అయితే ఇప్పటికీ మీ మీద భగవంతుని అనుగ్రహం కలగబోతుంది. అయితే ఇప్పటికీ మీ మీద 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం అనేది పడబోతూ ఉన్నది. వారు ఎవరో తెలుసుకుంటారో మీ యొక్క జాగ్రత్తలు మీరు తీసుకుంటూ మీ యొక్క లక్ష్య సాధన దిశగా కీలక అడుగులు అయితే వేయబోతున్నారు. పెట్టిన పెట్టుబడికి అధిక లాభం వస్తుంది. చేసే పనులకు గుర్తింపు వస్తుంది. పని ఒత్తిడి తగ్గుతుంది. తెలివిగా డబ్బు సంపాదించడం అలవాటు చేసుకుంటారు. మీ యొక్క నీతి నిజాయితీ బట్టబయలు కాబోతుంది. మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. సాధ్యం కాని పనులను సుసాధ్యం చేయబోతున్నారు. మంచి అనేది చేస్తే గనక తిరిగి వస్తుంది ఎప్పటికైనా అని మన పెద్దలు అంటూ ఉంటారు. ఇప్పటి వరకు కూడా మీ యొక్క ఫ్యామిలీ మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడము, వారు మీకు సపోర్ట్ చేయకపోవడము, ఒంటరితనం అనేది ఎక్కువగా ఫీల్ అవుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ బాధలు అన్ని తీరిపోబోతూ ఉన్నాయి. మీ జీవితంలో మంచి రోజులు కలగబోతున్నాయి. మీరు ఇచ్చే సలహాలు ఎదుటి వారికి చాలా వరకు కూడా ఉపయుక్తంగా మారబోతున్నాయి. మంచితనానికి పోయి మీకు చేసినటువంటి ఏదైతే మంచి తాలూకా చెడు వచ్చిందో వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. వారి జీవితంలో 33 కోట్ల మంది దేవతల యొక్క ఆగ్రహం రీత్యా పశ్చాత్తాపపడుతూ మిమ్మల్ని వచ్చి క్షమించమని వేడుకోబోతున్నారు. మిమ్మల్ని విమర్శించి మానసికంగా కృంగతీసినటువంటి వీరు మీ మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారి యొక్క తప్పు వారు తెలుసుకోబోతున్నారు. అయితే 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం మీకు కలగబోతుంది. కావునే ఇలా జరగబోతుంది. వారు వారి తప్పును తెలుసుకోవడం అంటే మామూలు విషయం కాదండి. అందరి ముందు వచ్చి మీకు క్షమాపణ చెబుతారు. మీరు చెయ్యని తప్పుకు ఇన్నాళ్ళు అనుభవించిన ఆ వేదన అంతా కూడా ఒక్కసారి తీరిపోతుంది. మిమ్మల్ని అపార్థం చేసుకున్న కుటుంబం కూడాను మిమ్మల్ని
క్షమించమని వేడుకుంటోంది. ఇక ఇప్పటికీ మీ యొక్క మంచితనం, మానవత్వం, మీలో ఉన్నటువంటి నీతి, నిజాయితీ అన్నీ కూడా బట్టబయలు కాబోతున్నాయి. మీకు గౌరవం వస్తుంది. పోయినటువంటి గౌరవం తిరిగి సంపాదించుకోబోతూ ఉన్నారు. ఇది మీ యొక్క అతిపెద్ద కోరిక. అయితే ఇది తీరబోతుంది. ఇది పెద్ద అద్భుతమనే చెప్పాలి. మీ ఇంట 33 కోట్ల మంది దేవతలు కొలువు తీరబోతున్నారు. కావున ఇక మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించండి. ఎవరికి ఏ కష్టాన్ని కలిగించొద్దు. కోపావేశాలు పక్కన పెట్టండి. నీతి నిజాయితీగా ఉండండి. ప్రతి పని కూడా మీరు చేయాలి అనుకున్న పని ఎవరికి చెప్పకుండా చేసేయండి. అతి రహస్యంగా ఉంచండి ప్రతి విషయాన్ని. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.